నేను నేను ఇంకెక్కువ నమ్మినట్లుగా ఆయన్ని యేసుప్రభుని శోధిస్తూ ఉన్నారు. యేసుప్రభుని వాళ్ళు నిజంగా మాకు అద్భుత క్రియ చేయమని చెప్పేసి వాళ్ళు అడిగినట్లు లేదు. యేసుప్రభు కావాలని ఏదో అవకాశం దొరుకుతుందేమో, అవకాశం దొరికితే ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ ఆ శిష్యుల్ని ఇబ్బంది పెడదాం అన్నట్టుగా, లేకపోతే యేసుప్రభుని ఇబ్బంది పెడదాం అన్నట్టుగా వాళ్ళు శాస్త్రులు పరిచయాలు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్య మాకు సూచక్రియ చూపించు అని చెప్పేసి ఈ ప్రాంతంలో దల్మనుత అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత శిష్యులతోనూ అలానే యేసుప్రభువుతోనూ అక్కడున్న శాస్త్రులు పరిచయులు యేసుప్రభుని శోధిస్తూ ఉన్నారు, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. సరే, అక్కడి నుంచి యేసుప్రభు మళ్ళీ ఇంకెక్కడికి వచ్చాడు? వారిని విడిచి 13వ వచనంలో వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఆ గలిలయ సముద్రం దగ్గర నుంచి దల్మతాకు వచ్చారు. ఆ దల్మతా నుంచి ఆ గలిలయ సముద్రం దాటి అద్దరికి, గలిలయ సముద్రం ఒడ్డు నుంచి ఆ మరొక ప్రాంతానికి వెళ్ళారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో చూడండి. వెళ్ళే సమయంలో 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ యేసుప్రభు ఆయన రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు. వారు తినుటకును రొట్టెలు తెచ్చుటకును మరచిరి. ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జగత్పరుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్దకు రెట్లు లేమని తమతో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి తమ యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుచున్నారు? మీరింకను గ్రహింపలేదా, వేగింపలేదా? మీరు కఠిన్యము కలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మంది 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తిరని ఆయన అడిగిరి. వారు 7 అనిరి. అందుకు ఆయన మీరింకానూ గ్రహింపలేరని ఆయనతో చెప్పాడు. ఇక్కడ కొన్ని హెచ్చరికలు చేస్తూనే యేసుప్రభుతో చెప్తున్నాడు, నేను అంత అద్భుతాలు చేశాను కదా, మీ దగ్గర ఒక రొట్టె ఉందన్నారు, ఆ రొట్టెతో నేను ఎంతమందికి మీకు మన సమృద్ధికి ఇవ్వనని మీరు నమ్మట్లేదా అన్నట్లుగా వారిని చెప్తూ అక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నట్టున్నాడు. చూడండి, పరిసయ్యులు పులిసిన పిండిని గురించి హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని వారిని హెచ్చరింపగా అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇవ్వటమే కాకుండా, అరే మీకు ఎన్ని రోజులు మీతో ఉండాలి నేను, అసలు మీకు ఎన్ని రోజులు మీతో ఉన్నా కానీ మీకు ఏమాత్రం జ్ఞానం రావట్లేదా? మీ కన్నులుండి చూడరా, చెవులుండి మీరు వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను 5,000 మందికి రొట్టెలు పంచాను, తర్వాత 4,000 మందికి నేను రొట్టెలు ఇరిచిపెట్టి చక్కగా వాళ్ళ సమృద్ధిగా నేను ఇచ్చాను. వాళ్ళందరూ తినగా కొన్ని రొట్టెలు మీరు గంపలు ఎత్తారు కదా, ఇంత ఎత్తిన తర్వాత కూడా మీకు ఈ మాత్రం జ్ఞానం కొంచెం అన్న రావట్లేదా? ఒక రొట్టె ఉంది అని ఒక రొట్టె గురించి మీరు సొనుగుతారు ఎందుకని? మీ కళ్ళ ముందు మీ చేతులతోనే కదా, మీరే కదా పంచిపెట్టింది అందరికీ. ఇంత పెట్టినా కానీ మీరెందుకు ఇంకా మీరు నమ్మకట్లేదు? మీరు చూస్తున్నారు, మీరు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు, మీ చేతులతో మీరు అద్భుతాలు చేస్తూ అనేక మందికి పంచిపెట్టారు. ఇంత పంచిపెట్టినా కానీ, ఇంత అద్భుతాలు చూసినా కానీ చివరికి సిచ్యువేషన్ రాగానే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు శాస్త్రీయులు లాగాను ఒక హేరోదులాగా మీరు ఉంటున్నారు. అలాంటి పిండిలాగా మీరు ఉండొద్దు. మీరు వారికంటే బెటర్గా ఉండాలి. మీ వారి పులిసిన పిండిలాగా కాదు, మీ విశ్వాసం అభివృద్ధి చెందాలని యేసు ప్రభు 14 నుంచి 21 వచనాలు చెప్పిన తర్వాత మళ్ళీ 22వ వచనం నుంచి ఆయన చూడండి, 22వ వచనం చూడండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. యేసు ప్రభు అక్కడి నుంచి ఆ సముద్రం దాటి మళ్ళీ తర్వాత అద్దరికి వచ్చిన తర్వాత ఆ అద్దరి నుంచి మళ్ళీ తర్వాత బెత్సయిదాకు వచ్చాడు. అక్కడ ఏం జరిగింది చూడండి. అక్కడ ఒక 23వ వచనంలో ఆయన 22వ వచనంలో అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకుని వచ్చిరి. వాని ముట్టవల్లని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివారి చేపట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వారి కనుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడగగా, చివరికి ఆయన చెట్లు కనపడుతున్నాయి అంటున్నాడు. మొత్తానికి అక్కడ ఆయన దృష్టి పొందుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు యేసు నువ్వు ఊరిలోకి వెళ్ళవద్దని చెప్పి ఇంటి నుండి వారిని పంపించాను. సరే, అక్కడ దృష్టి కలిగిస్తాడు, వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఒక్కొక్క స్టేజ్ నుంచి వాళ్ళు యేసు ప్రభు వాళ్ళని తీసుకురావడం మనం చూస్తాం. అయితే 27వ వచనం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వాళ్ళని దృష్టి పంచిన గుడ్డివాడికి
చూపిచ్చేసి ఆయన పంపించేస్తారు. కానీ 27 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఆయన శిష్యులే ఉన్నారు. ఆయన శిష్యులతో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరయతో చేరిన గ్రామమునకు బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాను. మార్గ మధ్యంలో ఉన్నారు. ఆయన శిష్యులతో కలిసి పిలుపుదైన కైసర అనే ప్రాంతానికి వెళ్ళబోతున్నారు. ఇక్కడ కైసర అనే ప్రాంతానికి మనం ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ మీకు ఒక స్లైడ్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ స్లైడ్లో ఇక్కడ మీరు చూస్తున్న స్లైడ్లో ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ గలిలే అనే ప్రాంతానికి, గలిలే సముద్రం దగ్గరికి వచ్చారు అని ఆయన బెత్బెల అనే దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ బెస్తాకా వచ్చారు. ఈ బెస్తయిదా 22వ వచనంలో ఉన్న ఈ బెస్తయిదా అనే గ్రామం నుంచి యేసు ప్రభు ఎక్కడికి బయలుదేరుతున్నారంటే కైసరియా ఫిలిప్పునకు, సెసేరియా ఫిలిప్, దాన్ని ఫిలిప్పుదైన కైసరియాతో ఆ ప్రాంతానికి ఆయన బయలుదేరారు, ఆ గ్రామానికి బయలుదేరారు. యేసు ప్రభు బెస్తయిదా అనే ప్రాంతం నుంచి సైసేరియా ఫిలిప్ లేకపోతే కైసరియా అనే ఫిలిప్ అనే ఈ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ మార్గ మధ్యంలో యేసు ప్రభు శిష్యులతో అడుగుతున్నాడు, అయ్యలారా, నేను మీకు అక్కడ ఆహారం లేని వాళ్ళకి ఆహారం పంచిపెట్టాను. ఆ చక్కగా వాళ్ళు ఆహారం తిని చక్కగా తృప్తిగా ఉన్నారు. ఆ తర్వాత నేను గలీలే ఒక ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు ఎలా ఉండాలో అని చెప్పాను. అంతేకాదు శిష్యులు నన్ను శోధించడానికి శాస్త్రులు పరిశీలన దగ్గరికి వచ్చి నన్ను సూచిక్రియలు ఎందుకు అడుగుతున్నారో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాను. చెప్పడమే కాదు, వాళ్ళ నీతి కంటేను వాళ్ళ పిండి కంటే మీ పిండి పులిసి నీతిగా ఎక్కువగా ఉండాలని నేను చెప్పాను. రైట్, అయితే చెప్పాను అని చెప్పి అక్కడ చెప్పిన తర్వాత ఆ మాటలను వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత యేసు ప్రభు ఈ ఫిలిప్పుదైన కైసర అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ కైసర అనే ప్రాంతం వాస్తవానికి అగస్టస్ అని ఆయన క్రీస్తు పూర్వం 20 సంవత్సరాల క్రితమే, అప్పటికి 400 సంవత్సరాలు సైలెంట్ డేస్ ఉన్నాయి కదా, ఈ సైలెంట్ ఇయర్స్లోనే ఈ 20 సంవత్సరాల కంటే యేసుప్రభు రావడానికి 20 సంవత్సరాల కంటే ముందుగానే ఈ యొక్క ప్రాంతాన్ని అగస్ట్ అని ఆయన హేరోదు మహాచక్రవర్తికి ఇచ్చాడు. హేరోదు మహాచక్రవర్తి తర్వాత ఫిలిప్పుదైన ఆయన తీసుకున్నాడు. హేరోదు చక్రవర్తి ఏం చేశారంటే ఈ బెత్సయిదా నుండి ఇక్కడికి వెళ్ళారు. హేరోదు టైంలో లేకపోతే కైసరా అనే ఫిలిప్ అనే ఆయన ఏం చేశారంటే అక్కడ వాళ్ళకి ఒక దేవతకు ఒక మంచి టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్ కూడా దాన్ని మార్బుల్ టెంపుల్ అని అంటారు, వైట్ మార్బుల్ టెంపుల్ అని అంటారు. వైట్ మార్బుల్ టెంపుల్ అన్నది చాలా ఫేమస్ టెంపుల్. వాళ్ళకి పాన్ గాడ్ అంటారు, లేకపోతే పనియస్ అనే ఒక గ్రామం, అది దేవత పేరు వాళ్ళకి. ఆ దేవత వాళ్ళకి చాలా జ్ఞానాన్ని ఇస్తుంది, లేకపోతే వాళ్ళందరికీ ఒక ఉన్నతమైన స్థితిలో అగ్ర రాజ్యంలో ఉంచుతుంది అని వాళ్ళు దానికి గుర్తుగా అనుకునేవాళ్ళు. అలా గుర్తుగా అనుకునేవారు కాబట్టి అలా అనుకునేవాళ్ళు. అది ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఆ పాన్ దేవత కైసరియా ఫిలిప్పి అనే ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మీకు కింద చూపిస్తున్న ఇమేజెస్ ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ ఇమేజెస్ ఇప్పటికీ ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ మార్బుల్ టెంపుల్ కనిపిస్తున్న ఈ రాళ్ళు గుట్లన్నీ ఆ పాన్ దేవతకి వాళ్ళు కట్టిన టెంపులే. అయితే ఈ పాన్ దేవత ఏంటంటే వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తుంది. వాస్తవానికి యేసుప్రభు దినాల్లో గ్రీకులు లేకపోతే రోమన్ సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉంది. ఆ రోమన్ సామ్రాజ్యం గ్రీకు లాంగ్వేజ్ని లేకపోతే హెలెనిస్టిజం అంటే అర్థం ఏంటంటే గ్రీకులు మాట్లాడే వాళ్ళందరినీ హెలెనిస్టిక్స్ అంటారు. వాళ్ళు గ్రీకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ మాకు నాలెడ్జి చాలా ఉంది, మాకు ఆ రోజుల్లో ప్రపంచ దేశాలందరికీ నాగరికత కానీ ప్రపంచ దేశాలకందరికీ తెలివి నేర్పింది మేమే అన్నట్టుగా వాళ్ళు విర్రవీగుతూ ఉండేవాళ్ళు. చాలా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. గొప్పలు చెప్పుకుంటూ మేము సంథింగ్ అని చెప్పేసుకొని అనుకునేవాళ్ళు.
ఎవరంటే ఈ కైసరియా ఫిలిప్ వాళ్ళు. ఎందుకంటే అప్పటికే ఈ రోమా సామ్రాజ్యం చాలా ప్రాంతాలకు విస్తరించబడి చాలా ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటినీ ఆక్యుపై చేసుకుని అప్పటికి పరిపాలన చేస్తున్న గొప్ప రాజ్యంగా, బలమైన రాజ్యంగా ఉంది. ఆ బలమైన రాజ్యంగా వాళ్ళు ఉన్నట్టు పొలిటికల్గా రాజ్యంగా ఉండటమే కాకుండా నాలెడ్జ్ పరంగా కూడా ఈ హెలెనిస్టిక్స్ ఈ గ్రీక్స్ అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చెంది గ్రీక్ మీరు నేర్చుకోండి, గ్రీక్లోనే అన్నీ వస్తాయి, గ్రీక్ ఉంటేనే సమస్తం మీరు నేర్చుకోగలుగుతారని గ్రీక్ను వాళ్ళు బలవంతంగా రుద్దేవాళ్ళు. ఈరోజు మన భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల మీద హిందీ నేర్చుకోవడానికి ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తూ లేకపోతే కొంతమంది పోర్ చేస్తున్నారో ఆ రోజుల్లో గ్రీక్ ఉండేది. ఎందుకంటే మీరు గమనిస్తున్నట్లయితే మీరు ఏది మ్యాథమెటిక్స్ కానీ చూడండి, చాలా ఫార్ములాస్లో గ్రీక్ ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా. ఈ ఆల్ఫా, బీటా, గామాస్ అనేవి ఇది గ్రీకు లెటర్స్ అయి. అలానే మీరు ఇంకేదైనా లెటర్స్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి, లేకపోతే కొన్ని సైంటిస్టులు చెప్పిన కొన్ని చూడండి, అవన్నీ గ్రీకు పదాలతో లింక్ అయి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సైన్స్ కానీ లేకపోతే పొలిటికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకా గొప్ప గొప్ప శాస్త్రాలు కానీ అక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి వాళ్ళు హెలెనిస్ట్స్ వాళ్ళు, మేము జ్ఞానులమి, మీరు ఈ జ్ఞానం నేర్చుకున్నని ఆ రోజుల్లో ఈ గ్రీక్ లాంగ్వేజెస్ని ఫోర్స్ఫుల్గా అందరికీ ఇచ్చేవాళ్ళు. వాస్తవానికి యూదుల లాంగ్వేజ్ హీబ్రూ లాంగ్వేజ్, అరమిక్ లాంగ్వేజ్, కానీ ఇది గ్రీక్ లాంగ్వేజ్ కాదు. బికాస్ ఆఫ్ ద దేర్ రోమన్స్ ఆర్ దే ఆర్ రూలింగ్ దేర్, దే ఆర్ ఫోర్సింగ్ టు ద ఆల్ ద పీపుల్ బికాస్ ఆఫ్ ద రీజన్ దే లర్న్ ఆల్ దిస్ గ్రీక్ లాంగ్వేజ్. వాళ్ళు అలా గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, అలా ఉండేది. అందుకని అవి అప్పటికి యేసుప్రభు దినాల్లోనే ఈ టెంపుల్ ఈ పాన్ దేవత అంటే దేవత అక్కడ ఉంటుంది. ఈ పాన్ దేవతని టెంపుల్కి అక్కడికి వెళ్తున్నప్పుడు యేసుప్రభు అడుగుతూ ఉన్నారు, అయ్యలారా ఇక్కడ చూస్తే నేను అద్భుతాలు చేశాను. ఆ తర్వాత వీళ్ళు పక్కన శాస్త్రులు పరిచయాలు నన్ను గుచ్చి అడుగుతున్నారు, అసలు నువ్వు దేవుడివేనా, దేవుడు అయితే సూచిక్రియ చేయి అని నన్ను ఇరికించడానికి లేకపోతే నేను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు నన్ను గుచ్చి అడుగుతూ ఉన్నారు. ఒక పక్క మీ విశ్వాసం చూస్తే తినడానికి ఏం లేదు, రొట్టెలు లేవని మీరు ఒక పక్కన చిన్న చిన్న వాటికి గొనుగుతూ ఉన్నారు. ఓ పక్కన చూస్తేనేమో రాజకీయంగా ఇక్కడ మన మీద రోమ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈ రోమ ప్రభుత్వం చేస్తుంది, ఆ రోమిలు విర్రవీగుతూ మా హెలెనిజమే గొప్పది, మేమే చాలా గొప్పవాళ్ళమి, మా ప్రభుత్వమే చాలా గొప్పది, లేకపోతే మేమే అని అన్నట్టుగా వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. ఇవన్నీ ఈ సర్కమ్స్టెన్సెస్ అన్నిటిలో మీరేమనుకుంటున్నారు? ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇంకలానే రొట్టెలే కాబట్టి ఇంకా మాకు రొట్టెలేవని ఇంకా అదే విశ్వాసంలో ఉన్నారా? అసలు మీరేమనుకుంటున్నారు అని అంటే యేసుప్రభుకు కొంతమంది ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. చూడండి 28వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎవరైనా చదువుతారా? తమ్ముళ్ళు ఉన్నారా మీరు? రైట్, నేనే చదువుతాను చూడండి. 28వ వచనం చూసినట్టయితే, అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారన్నారు. వారిలో కొంతమంది అంట యేసుప్రభువుని చూసి, అయ్యా యేసయ్యా, కొంతమంది ఏమో నీ గురించి ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఏమో నిన్ను గురించి ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నీ గురించి ప్రవక్త ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నీ గురించి రకరకాలుగా ఇలా అనుకుంటున్నారయ్యా. ఇలా కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను, కొంతమంది ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఏలియా గురించి యోహాను గురించి ఎందుకు అనుకుంటున్నారు? యేసుప్రభు ఏలియా లాగా ఉన్నాడా అని చెప్తే, వాస్తవానికి యేసుప్రభు మినిస్ట్రీ, యేసుప్రభు చేసే పరిచర్య ఎలా ఉందంటే చాలా సిమిలర్గా ఆ రోజుల్లో యోహాను పరిచర్య ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ యేసుప్రభు పరిచర్యనే కాదు, యేసుప్రభు యొక్క స్టైల్ కూడా, ఆయన ఉన్న దేహం కానీ ఆయన ఉన్న ప్రతిది కానీ సిమిలర్గా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే యేసుప్రభులానే ఉంటుంది. అందుకనే చాలామంది యేసుప్రభుని చూసి, అయ్యలారా మీరు ఆయన యోహాను లాగా, యేసుప్రభు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను, అయ్యా మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే జనాలందరూ బాప్తిస్మిచ్చి యోహాను అని అనుకుంటున్నారు. మత్తయి సువార్త 3:7 చూసినట్లయితే మత్తయి సువార్త 3:7 చూసినట్లయితే యోహాను ప్రకటించినట్లుగాను, యోహాను ఏ విధంగా అయితే ప్రకటిస్తుంటాడో ఆ ప్రకటించిన విధానం
అలానే యేసుప్రభు ప్రకటించే విధానం ఒకలానే ఉంటుంది. మత్తయి సువార్త 3:7 అక్కడ ఏమని ఉంటుందంటే చూడండి, నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 3:7 చూసినట్లయితే మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మిచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ రిపెంట్ మీ పాపాల నుంచి మీరు రిపెంట్, మారు మనసు పొందండి అని చెప్పేసి అంటుంటే యేసు ప్రభు కూడా ఇదే మాట చెప్తుంటాడు. మత్తయి సువార్త మత్తయి సువార్త 4:17 చూసినట్లయితే 4:17 యేసు ప్రభు కూడా 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపమున్నది కనుక మారు మనసు పొందడాన్ని ప్రకటించాడు. యేసు ప్రభు యోహాను ఏదైతే బాగా ప్రకటించాడో యేసు ప్రభు కూడా అలా ప్రకటిస్తున్నాడు. అలానే యేసు ప్రభు స్టైల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. యేసు ప్రభు మొహాన్ని చెప్తుంటాడు, అరే మీరు ఎలా ఉన్నారు, సొన్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారని. ఏ విధంగా అయితే శాస్త్ర పరిశీలన బట్టి గట్టిగా మొహాన్ని చెప్తాడో యోహాను కూడా అంతే. సర్ప సంతానమా, చెరుపు చేయి ప్రజలారా మీకు శ్రమ అని మోహానే చెప్తూ ఉంటాడు. ఇవన్నీ చూసిన ప్రజలందరూ ఈయన నిజంగా బాప్తిస్మిచ్చి యోహాను లాగా ఉన్నాడు కదా, ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఈయనేనేమో, ఎందుకనంటే ఆయన అలానే అదే ప్రకటిస్తున్నాడు, ఈయన కూడా అదే ప్రకటిస్తున్నాడు, ఆ యోహాను ఈయన అయి ఉండొచ్చాము అని కొంతమంది అనుకున్నారంట. కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు. ఎందుకనంటే ఏలియా కూడా ఏలియా వస్తాడని మలాకి 3:4 3:1 రాసి ఉంది. ఆ 3:1 ఏలియాని మళ్ళీ పంపిస్తాను అని అక్కడ రాయబడింది. కాబట్టి ఆ ఏలియా ఈయన అయి ఉండొచ్చామో అని చెప్పేసి, లేకపోతే మలాకి 4:5 చూసినట్లయితే ఏలియా నేను మళ్ళీ పంపిస్తానని ప్రవచనపూర్వకంగా అక్కడ మలాకీలో రాయబడతా ఉంది. దేవుడు మనకి పూర్వంలోనే ప్రవక్తల చేత ప్రవచించబడ్డారు. ఎందుకంటే ప్రవక్తని ఏలియాని మళ్ళీ ఒకసారి పంపిస్తానని. ఆ ప్రవక్త ఏలియా దేవుడు పంపిస్తానన్న ఆ ఏలియా ఈయనే అయి ఉండొచ్చాము. యేసు ప్రభువుని పట్టుకుని ఆ ప్రవక్త ఏలియా ఈయనే అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రవక్త అయిన ఏలియా ఈయనే, ఆ యేసు ప్రభు ఈయనే అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. రైట్. అలానే మనం చూసినట్లయితే కొంతమంది ఏమో ఏలియా అనియు, కొంతమంది ఏమో బాప్తిస్మిచ్చి యోహాను అని అలా చెప్పుకుంటూ ఉంటే కొంతమంది మళ్ళీ అక్కడ కొంతమందికి ఏమనుకుంటున్నారని చెప్తున్నారంటే ఆయన ప్రవక్తల్లో మీరు ఒకళ్ళనియు. వాస్తవాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 16 చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 16:14 చూసినట్లయితే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, అక్కడ ప్రవక్తల్లో ఏలియా కూడా ఇర్మియా ప్రవక్త అయి ఉండొచ్చామో. ఇర్మియా ఏ విధంగా అయితే ఆయన విలపించేవాడో, అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ దేశం పాడవుతుందని చూసి ఎలా విలపించేవాడో, అక్కడ వాళ్ళందరూ వాళ్ళ స్వజనులే ఆయన తప్పుడు బట్టి ప్రకటిస్తున్న దాన్ని బట్టి ఆయన రాళ్ళతో కొట్టేవాళ్ళు, చాలా హింసించేవాళ్ళు. యేసు ప్రభు పరిస్థితి కూడా ఆయన బోధిస్తూ ఉంటే ఆయన హింసిస్తానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి కొంతమంది ఏమనుకున్నారంటే, అరే ఆయన ఇర్మియా ప్రవక్త ఏ విధంగా అయితే అనేక ప్రజల పట్ల ఆయన కంపాషన్ కలిగి ఆయన ప్రవచనం ఏ విధంగా చెప్పి, ఏ విధంగా అయితే ప్రవచనం చెప్పి వాక్యం చెప్పేవాడో యేసు ప్రభు కూడా అలానే చేస్తున్నాడు. మేబీ ఈయన ఆ ఇర్మియా అయి ఉండొచ్చేమో, ఆ ఇర్మియా ఆత్మ కలిగిన ఆయన అయి ఉండొచ్చేమో అని యేసు ప్రభు గురించి రకరకాలుగా ఇలా చెప్తా ఉన్నారు. ఇవన్నీ విన్న తర్వాత, యేసు ప్రభు ఇవన్నీ విన్న తర్వాత అక్కడ ఆయన శిష్యుల్ని మనం ఒకసారి పిలిచి, అయ్యా ప్రజలు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, సరే పక్కన పెడదాం, సరే ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇక్కడ చూడండి 29 అందుకైనా మీరైతే నేను ఎవడనని మీరు చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తు అని వానితో చెప్పాను. క్రీస్తు ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు అన్న పదానికి కింద పుట్టినోట్లు రాసింది కదా, క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అనేది గ్రీకులోనేమో అభిషిక్తుడు అని ఉంటుంది. అదే గ్రీకు అభిషిక్తుడిని కానీ మనం కానీ పాత నిబంధనలు హిబ్రూలో చదవాల్సి వస్తే హిబ్రూలో ఏమని ఉంటుందంటే మెస్సయ్యా. ఏ మెస్సయ్యా గురించి అయితే రాయబడుతుందో ఆ మెస్సయ్యా నువ్వే. శిష్యుల్లో పేతురు విధంగా ఒప్పుకుంటున్నాడు, యేసయ్యా మీ ఏ మెస్సయ్య కోసం అయితే మేము మా పితరులు ఎదురు చూస్తున్నారు, ఏ మెస్సయ్య గురించి అయితే పాత నిబంధనలో ప్రవచనాలు అనేక చెప్పబడినాయో ఆ మెస్సయ్య నువ్వే. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, శిష్యులు ఒప్పుకుంటా ఉన్నారు. ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే 30 అప్పుడు తాను గూర్చి ఈ సంగతులు ఎవరితో చెప్పొద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాను. ఎవరికి చెప్పొద్దని ఖండితంగా చెప్పారు.
యేసు ప్రభు యేసు ప్రభు ఆయనను మెస్సియా అని ఒప్పుకుంటా ఉన్నారు. మెస్సియా అంటే అర్థం ఏంటంటే మేము ఎవరినైతే ఎదురు చూస్తున్నామో వాళ్ళని. వాస్తవానికి యేసు ప్రభువుని సిలువ వేసింది ఎందుకో తెలుసా శాస్త్రుల పరిచయాలు? యేసు ప్రభు ఆయన తండ్రితో సమానంగా అనుకుంటున్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు, ఈయన దేవునితో సమానంగా ఆయన పోల్చుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ, ఈయన ఎక్కడా అని ఈ మాటల కోసమే దేవుడితో మెస్సియా అనని ఆయన చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటున్న కారణాన్ని బట్టి శాస్త్రుల పరిచయాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఆయన్ని సిలువుకి అప్పగించారు. యేసు ప్రభువుని అప్పగించారు. దైవ దూషణ చేస్తున్నాడని చెప్పేసి, దేవునితో సమానంగా ఆయన చెప్పుకుంటున్నాడని చెప్పేసి, నేను మెస్సియాని, ఏ యెహోవా దేవుడైతున్నాడో ఆ యెహోవా దేవుడు మెస్సియాగా భూమి మీదకి వస్తానని ఏ ప్రవచనాలు అయితే చెప్పండియో ఆ ప్రవచనాల పుత్రుడుగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈయన చంపేసేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి మనం ఇక్కడ వీళ్ళు చెప్తా ఒప్పుకుంటున్నారు. అందుకనే నేను ఇందాక మీకు ఫస్ట్లోనే ఒక స్లైడ్ చూపించాను. మీరు వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ వాట్ యు బిలీవింగ్. వాట్ యు ఆర్ బిలీవింగ్, వాట్ యు ఆర్ బికమ్. మీరు ఏదైతే చెప్తారో మీరు అది నమ్ముతారు, ఏదైతే మీరు నమ్ముతారో అది బిలీవింగ్ చేస్తారు. ఇక్కడ శిష్యులు ఒప్పుకుంటున్నారు, యేసయ్యా నువ్వు మెస్సియా అని. ఈ మాటలు చెప్తున్నప్పుడు నిజంగానే మనకి చాలా గొప్పగానే ఉంచు. మనం నిజంగానే వాళ్ళు చాలా విశ్వాసం ఉంది కదా. విషయం చెప్పాలంటే మెస్సియా అని చెప్పడం, ఒప్పుకోవటం చాలామంది ఒప్పుకుంటారు. నేను అందుకని నా టైటిల్ కూడా పెట్టుకున్నాను, యేసుక్రీస్తు ఒప్పుకోవడానికి చెల్లించవలసిన వెల. ఒప్పుకోవటం ఎవరైనా ఒప్పుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒప్పుకోవటం, నువ్వు ఒప్పుకునేదే ఉంది, దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి అని చెప్తుంది, మెస్సియాను ఒప్పుకుంటున్నాయి అని చెప్తుంది బైబిల్. ఒకసారి చూడండి, అదే మార్కు సువార్త 1:24 చూడండి. అదే మార్కు సువార్త 1:24 చూసినట్లయితే మార్కు 1:24 వాడు నజరేయుడగు యేసు మాతో మీకేమి మమ్మల్ని నశింపచేయవద్దని, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. ఇక్కడ చూసినట్టు దేవునికి పరిశుద్ధుడు అంటే దేవునికి కుమారుడివి అని చెప్తున్నాడు. దేవుడు యొక్క పరిశుద్ధుడివి అని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:11 కూడా చూద్దామా. 3:11 చూసినట్లయితే అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మెస్సియావని ఆ దయ్యాలు కేకలు వేసి మాతో నీకేం పని అని చెప్పేసి అంటా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ఇంకా రెఫరెన్స్లు ఇంకా ఉన్నాయి, కానీ దెయ్యాలు కూడా ఒప్పుకుంటా ఉన్నాయి నువ్వు దేవుని కుమారుడివి అని. వాస్తవానికి మనకి దేవుని ఒప్పుకుంటున్న ఆ శిష్యులకి, లేకపోతే దెయ్యాలు కూడా నువ్వు దేవుని కుమారుడివి, లేకపోతే నువ్వు మెస్సియావి, క్రీస్తువి అని ఒప్పుకుంటున్న దెయ్యాలకి తేడా ఉంది. ఇక్కడ దెయ్యాలకి శిష్యులకి మధ్య తేడా ఏందో మనం చూడాలి. వాస్తవానికి దెయ్యాలు ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు దేవుని దగ్గర దేవుని యొక్క పరిశుద్ధమైన పరిస్థితులు ఉండాల్సిన ఈ దేవదూతలు అబద్ధం ఆడటం బట్టి, లేకపోతే దేవునికి వ్యతిరేకం తిరగడాన్ని బట్టి అక్కడి నుంచి త్రో ఇవ్వబడినాయి. అఫ్కోర్స్ యేసుప్రభు శిష్యులు కూడా ఆయన చాలాసార్లు వాళ్ళు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా పడిపోయిన స్థితిలో ఎందుకు ఉన్నారో చూడండి. యేసుప్రభు శిష్యుడు పేతురు ఉన్నాడు. పేతురుని యేసయ్య పేతురుకు వచ్చి పేతురుని సాతాను నేను జల్లీల్లో వేసి జల్లించాలనుకుంటే ఆ పేతురు ఏమంటాడు తెలుసా? యేసయ్య నీ కోసం నేను చావటానికైనా రెడీ, చెరసాలకైనా నేను రెడీ అని చెప్పేసి అంటాడు. ఆ పేతురే కొన్ని గడిలకే యేసుప్రభు అంటే ఎవరో అని ఎరుగును అంటాడు. యేసుప్రభు అంటే నేను తెలియదు అంటాడు. అఫ్కోర్స్ శిష్యులు కూడా పడిపోయారు, దెయ్యాలు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాయి. కానీ దెయ్యాలకి ఇక్కడ శిష్యులకున్న తేడా ఏంటంటే శిష్యులు తిరిగి యేసుప్రభు ఎంతో తెలుసుకున్నారు, యేసుప్రభుల దగ్గర రిపెంట్ అయ్యారు. దెయ్యాలు ఎప్పుడు రిపెంట్ అవ్వు. దెయ్యాలు ప్రార్థన చేస్తాయి కానీ రిపెంట్ అవ్వటానికి ప్రార్థన చేయు. దెయ్యాలు ప్రార్థన చేసి నేను ఆ ప్రార్థన చేస్తే దెయ్యాలు ప్రార్థన చేయడానికి అనడానికి రుజువు ఏంటంటే, శానా దెయ్యాలు పెట్టిన వాడి దగ్గరికి వచ్చి దెయ్యాలు మోకరించి యేసయ్యా ఇదిగో మమ్మల్ని ఆ పాతాళానికి, ఆ సముద్రంలోకి పంపించొద్దు, ఈ పందులోకి పంపించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఆఫ్కోర్స్ వాళ్ళు చేసిన ప్రార్థనకి దేవుడు విని ఆ పాతాళానికి వాటిలో పంపించకుండా దెయ్యాలను ఆ పందులోకి పంపించాడు యేసు ప్రభు. అవి అలా రిక్వెస్ట్ చేసినాయి కానీ ప్రభువా మేము పాపం చేసాము, మేము దోషులు, మమ్మల్ని క్షమించడని దెయ్యాలు ఎప్పుడు అడగవు.
దెయ్యాలకి మనకి లేకపోతే ఆ యేసుప్రభు శిష్యులకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు గ్రహించి రిపెంట్ అయ్యి వాళ్ళు తిరిగి వచ్చారు. యేసు ప్రభువు ఆ శిష్యులు పడిపోతే, పేతురు పడిపోతే ఆ పడిపోయిన స్థితిలో తను యేసుప్రభుని ఎరగనని ఒప్పుకున్న తర్వాత కూడా యేసుప్రభు వాళ్ళకి తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే యేసుప్రభు చేపలు వాళ్ళు శిష్యులందరూ ఆ పేతురుతో పాటు వెళ్ళిపోతే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి మళ్ళీ యేసుప్రభు శిష్యుల దగ్గరికి మళ్ళీ వెళ్ళి మనకది ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మళ్ళీ తిరిగి శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పట్టకపోతే, అయ్యేలారా మీరు ఒక్క చేప కూడా పట్టలేదా, అయితే నేను చెప్పినట్లు వలయండి అని చేపలు వాళ్ళకి చక్కగా కాల్చి పెట్టిన తర్వాత పేతురుతో మళ్ళీ అంటున్నాడు, ఏ పేతురు, నువ్వు నేను దేవుని కుమారుడు అని ఒప్పుకున్నావు కదా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి మందనం కాయి. యేసు ప్రభు పేతురుని 3 సార్లు అడుగుతుంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 టైమ్స్ అడుగుతాడు. 3 టైమ్స్ చివరికి ఆయన పేతురికి ఇసుకొచ్చి, అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసాను అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కాయి. నువ్వు నీకు ఇష్టం లేని ప్రాంతానికి నువ్వు ఏదైతే నీకు ఇష్టం లేని ప్రాంతం ఉందో అక్కడ నువ్వు బలవంతంగా నిన్ను పలకలు వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నిన్ను నీ ప్లేస్ కానీ లేకపోతే నీకు ఇష్టం లేని ప్రాంతానికి జనాలు తీసుకుని వెళ్తారు. నిన్ను చివరికి ఎలా ఈడ్చుకెళ్తారో, ఎలా ఆయన చంపేస్తారో కూడా అక్కడ రాయబడతా ఉంది. యేసు ప్రభువుని తిరిగి ఆయన ఒప్పుకోవటాన్ని బట్టి, రిపెంట్ అవటాన్ని బట్టి పేతురు దొరికిన ఆ చివరి పనిష్మెంట్ లేకపోతే ఆయనకు దొరికిన రిజల్ట్ ఏందో తెలుసా? ఆయనకి ఇష్టం కానీ ప్లేస్కి తీసుకెళ్ళిపోయి ఆయన్ని వృద్ధాప్యంలో ఆయన చంపేస్తారని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. యేసుప్రభు అంత ముందర నీకు పరలోకాన్ని ఇస్తాను, నీ మీద నేను సంఘం కడతానని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిన తర్వాత నా మందనం కాయి అని చెప్తూ అక్కడ ఎట్టి మరణాన్ని పొందబోతున్నాడు ఆయన గురించి ఆయన ముందుగానే పేతురికి చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం చాలా వెల చెల్లించాల్సి ఉంటుంది. యేసు ప్రభువుని ఒప్పుకున్న పేతురు నిన్ను ప్రేమిస్తున్నానని నిజంగా ఆయన హార్ట్ఫుల్గా ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నా మందను కాయి. తమ్ముళ్ళు, మనం దేవుని పరిచర్య చేయటం లేకపోతే దేవుని పనిలో మనం ఉండడం చాలా మంచిదే. దేవుని పరిచర్య చేసేటప్పుడు దేవుడిని మనం ఒప్పుకున్నప్పుడు అంత ఆషామాషిగా ఈజీగా ఏది కావు. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఉన్నారు. వాళ్ళు అందరూ వీక్నెస్తో పడిపోయి ఉండొచ్చాము. యేసుప్రభు ఆయన సిలువకు అప్పగించినప్పుడు అందరూ ఆయన నుంచి విడిచి పారిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు పిరికితనంతో. వీళ్ళు ఎంతమంది పారిపోయినా కానీ చివరికి రిపెంట్ అయ్యి వాళ్ళందరూ మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు, దేవుని కొరకు వాళ్ళు త్యాగం చేశారు. చూడండి, పేతురు చివరికి యేసుప్రభులాగా సిలువేయాల్సి వస్తే, నేను యేసుప్రభులాగా సిలువేయబట్టడానికి నేను యోగ్యుని కాదు కాబట్టి నన్ను తిప్పి అడ్డదిడ్డంగా నన్ను రివర్స్లో నన్ను వేయండి, అప్ అండ్ డౌన్స్లో నన్ను సిలువేయండి అని ఆయన చివరికి ఆయన సంతోషంగా ఆయన సిలువేయించుకోవడానికి ఇష్టపడ్డారు. యాండ్రూస్ ఆంధ్రే కూడా ఆయన కూడా నన్ను ఇలా క్రాస్గా సిలువేయండి, ఇలా ఎక్సాకారంలో సిలువేయండి అని ఆయన సిలువేయబడ్డాడు. జాన్ ఆయన సహజంగానే పద్మాస్ అనే దీపంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, అక్కడ జైల్లో పడేసి ఒంటరితనంలో అక్కడ చనిపోయారు. అలానే జేమ్స్ ఆయన కూడా క్రూసిఫైడ్ చేశారు. అలానే ఫిలిప్ ఆయన కూడా సిలువ కేసి చంపారు. అలానే బర్తలోమయ్య ఆయన బ్రతికుండగానే ఆయన శర్మం ఒలిచి ఆయన చంపేశారు. థామస్ గారు మన భారతదేశానికి వచ్చారు, తోమా గారు ఆయన్ని బల్లింతో పొడిచి చంపేశారు. అలానే మ్యాథ్యూస్ కిల్లెడ్ బై ద హాల్బెర్డ్ అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నవారు ఆయన్ని చంపేశారు, మ్యాథ్యూని చంపేశారు. జేమ్స్ గారిని అలానే ఆయన కూడా రాళ్ళు వేసి చంపేశారు. అలానే తదేసియస్ అని ఆయన కూడా యారోస్ బాణాలు వేసి చంపేశారు. ఒక ఆయన చూసినట్లయితే సీమోన్ చూసినట్లయితే ఆయన్ని రంపాలతో కోసి చంపేశారు. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా ప్రాంతంలో ఉన్న మత్తియాస్ ఆయన కూడా చంపేశారు. ఇటు చూడండి, 12 మంది శిష్యుల్లో కొత్తగా తీసుకున్న శిష్యులను కూడా ఆయన కూడా చంపేశారు. అందరూ వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు చాలా వెలను చెల్లించారు.
వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేశారు, వాళ్ళు బికమ్ అయ్యారు. వాళ్ళు ఏదైతే నమ్మారో వాళ్ళు ఆ విధంగా అయ్యారు. కాబట్టి ఏదైతే నమ్మారో వాళ్ళు ఆ విధంగా అయ్యారు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారు కాబట్టి చావును కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టంగా చచ్చిపోయారు. మనం ఇంత పరిచర్లు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ, యేసు ప్రభు దగ్గర ఉన్నా కానీ, మనం ఏదైతే నమ్ముతున్నామో మనం అది చెప్పడం చాలా ఈజీనే. మేము దేవుని బిడ్డలమి, లేకపోతే మేము ప్రార్థన చేస్తాము, మేము ఇలా వస్తామని చెప్పడం చాలా ఈజీనే. కానీ ఒకరోజు మనకు వాక్యం ఇగిపోతే, ఒకరోజు వర్షిప్ ఇగిపోతే, ఒకరోజు నీ గురించి చెప్పకపోతే, అరే మనం ఈరోజు అటెండ్ అవ్వకూడదు, ఈరోజు ప్రార్థన ఎలా జరుగుతుందో నేను చూస్తా, లేకపోతే ఇది ఎలా జరుగుతుందో నేను చూస్తా. అరే ఇది దేవుడి పని రా బాబు, దేవుడి పని. నువ్వు లేకపోతే ఇంకొకటి నేర్చుకుని గాడితో పని చేయించుకుంటాడు దేవుడు. అలా చేసినవాడు 12 మంది శిష్యులందరూ దేవుని కొరకు త్యాగం చచ్చిపోతే, యేసుప్రభు శిష్యులు ఒకడు మాత్రమే యేసుప్రభుని అమ్మేయాలనుకున్నాడు. వాడు లోపల స్వార్థం వచ్చి యేసుప్రభుని అమ్మేయాలనుకున్నాడు. యేసుప్రభుని అమ్మేసేసాడు. యేసుప్రభు అమ్మేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేశానని ఆయన ఆ గిల్టీతో ఉరేసుకు చచ్చాడే కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి రిపెంట్ చేయలేదు. ఆయన సాతాన్ లాగా అలా చచ్చిపోవడానికి ఇష్టపడాడు కానీ, సాతాన్ లాగా అలా ఉన్నాడే కానీ, యేసుప్రభు మిగిలిన శిష్యుల్లాగా వచ్చి ప్రాధేయపడి అయ్యా నేను క్షమించానని అడిగినట్లయితే ఆ ఇస్కరియోతు యొక్క పరిస్థితి వేరే ఉండేదేమో. చాలా గిల్టీతో నేను తప్పు చేశానని చెప్పేసి వెళ్ళిపోయి ఆ చెట్టుకేసి ఉరేసుకుని చచ్చిపోయాడు. కానీ ఆ ఉరేసి చచ్చిపోయినప్పుడు రాయి మీద పడటం, కోనుగు ఇలా పడటం బట్టి ఆ కోనుగా పడిన ఆ రాయి పొట్టలో దిగబడి ఆ పేగులన్నీ బయటకు వచ్చి చాలా క్రూరంగా చచ్చిపోయాడు. అక్కడ ఉన్న కుక్కలు చాలా పీక్కు తిన్నాయి, చాలా క్రూరంగా చచ్చిపోయాడు. దేవుని యొక్క పరిచర్యలో దేవుని కోసం ఇది నా పని కాదు, దేవుని పని అని దేవుని కోసం చేసేవాళ్ళ యొక్క త్యాగం వేరే విధంగా ఉంటుంది, వాళ్ళు బ్రతుకు వేరే విధంగా ఉంటుంది, వాళ్ళని దేవుడు ఆశీర్వదించే విధానం కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా లోపల ఏదో పెట్టుకుని సాతానికి అవకాశం ఇచ్చి ఏదో విధంగా లోపల గజ్జంతా పెట్టుకుని చేసుకునే వాళ్ళు పరిచయం చేసే వాళ్ళ బ్రతుకులు అంత పెద్దగా ఏమి ఎక్కడ అంతగా వ్యాప్తి చెందినట్టు లేవు. వాళ్ళు అంత గొప్పగా దేవుని కొరకు సేవ చేస్తున్న వాళ్ళగా ఉండవు. వాళ్ళ వల్ల పరిచర్యకు ఉపయోగం ఉండదు, వాళ్ళ వల్ల దేనికి ఉపయోగం ఉండదు. ఎందుకనంటే వాళ్ళ లోపల ఇదంతా ఉంటుంది, చాలా చెత్త అంతా ఉంటుంది. నాకు పాట ఇవ్వలేదు, నాకు ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇదంతా ఈ చెత్తే. కానీ నన్ను దేవుడు ఏ పని కొరకు నించాడు, నన్ను దేవుని కొరకు నేను చేయాలి, మనుషుల కోసం కాదు, దేవుని కోసం చేయాలి. వీళ్ళు కూడా అలా మేబీ ఇస్కరియోతు కూడా అనుకుని వచ్చాము ఈయన స్వతంత్రం ఇస్తాడు, లేకపోతే ఇంకొక లాగా ఉంటాడు, లేకపోతే ఇంకొక బందిపోతున్న బర్నబా దగ్గర పనిచేశాడు కాబట్టి ఆ బర్నబా మనసు నుండి మనం కూడా ఏదో చేసేస్తాడు కత్తి పట్టుకుని అనుకుని వచ్చాడు. ఆ కత్తి వాటుకొని చూశాడు కానీ ఇక ఆయన మనసు ఇంకా రాల. ఆయన మనసు అంతా ఎలా ఉంటుందంటే యేసు ప్రభుత్వం పుట్టి ఇంకేదో వస్తుంది అని అదే ఆయనకు ఉంది. కానీ అదే ఉంది కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు, యేసుప్రభు యొక్క ఆ శ్రేష్టత అర్థం చేసుకోలేదు, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ యేసుప్రభు యొక్క మెస్సియా అన్న తనం కూడా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు కానీ తిరిగి వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను క్షమించని అస్సలు ప్రార్థన చేయలేదు. కాబట్టి ఆయన వెల చెల్లించడానికి బదులుగా ఆ వెల ఆయన తీసుకుని అమ్మేసుకుని ఆ వెల చెల్లించాల్సిన బదులుగా తీసుకుంటున్నాడు. రివర్స్లో తీసుకుని చివరికి చండాలమైన బ్రతుకు బతికి చచ్చిపోయాడు. నిజంగా ఆయన గురించి తర్వాత పరలోకంలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆయన బ్రతుకు చాలా బ్యాడ్ మోడల్గా మిగిలిపోయింది. క్రైస్తవ జీవితంలో నువ్వు నేను కానీ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే వెల చెల్లించాలి, మనం ప్రయాసపడాలి. దేవుడు ఒక్కొక్కరు ఒకలాగా అడుగుతుంటాడు, ఒక్కొక్కరు ఒక సిచ్యువేషన్ నుంచి వెళ్తుంటాడు. అలాంటి వెళ్తున్న సమయంలో మనం చూసుకుంటే చాలా ఉన్నాయి, చాలా మనం చేయలేని వాటికి అవసరమైన వాటికి మనం చాలా కష్టాలు చాలా దుఃఖాల నుంచి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సిందంటే క్రీస్తులో మనం వెళ్తున్నప్పుడు మనం చాలా వెల చెల్లించాలి. అరే ఇది ఎందుకురా ఇలా ఈ ఫాస్ట్ గారే నేను చిన్నప్పటి నుంచి నేను యథార్థంగా పరిచయం చేసిన ఆ ఫాస్ట్ గారే నా గురించి నెగిటివ్ రాస్తాడా, ఎందుకని అనుకున్నట్లయితే నా బ్రతుకు వేరే ఉండేదేమో. ఈరోజు నా యూఎస్ఐ నా స్టడీస్ అయిపోయింది, నేను నెక్స్ట్ ఏంది ప్రభువా అని అనుకుంటున్నప్పుడు నా కోసం దేవుడు ఒక చర్చిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు నేను ఇంగ్లీష్ మాట్లాడలేనని, నాలో అంత పెద్ద టాలెంట్ లేదని ఇవన్నీ చూసే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రోత్సహించడానికి ఒక మంచి చర్చిని దేవుడు నాకు ముందుగానే ప్రిపేర్ చేసి నా కోసం ఇచ్చాడు. అసలు దేవుడు నా కోసం ప్రిపేర్ చేసి ఇచ్చాడు నాకు ఆ చర్చిని కూడా. కోర్ అనే చర్చి అసలు నేను ఆలోచిస్తూ ఉంటే నేను ఆ చర్చికి నేను సూటబుల్ కాదు. అసలు ఆ చర్చిని దేవుడు నాకు ప్రిపేర్ చేశాడు. దేవుడు మనం ఆశీర్వదించాలి.
దేవుని కొరకు మనం కొన్ని ఇబ్బందికైన కష్ట పరిస్థితులైనా, ఇబ్బందికరమైన పరిస్థితులైనా, లేకపోతే మన పట్ల మనం పక్కన సింహాల్లాగా మన మీద పడి పీకి మనల్ని ఏదో తొక్కేయాలి, చీల్చేయాలని మనమే పడి మనల్ని చేయాలనుకున్నా కానీ, ఆ చేయాలనుకున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి కానీ మనం వెళ్తూ ఉంటే అల్టిమేట్గా మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనుషులు మనం తొక్కేయచ్చు, లేకపోతే మనుషులు మనల్ని డిగ్రేడ్ చేయొచ్చు. దేవుడు మాత్రం విడిచిపెట్టడు. దేవుడు ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. దేవుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని ఎక్కడైతే ఓ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచుతాడు. చూడండి, అపోస్తలుడైన పేతురును కూడా అంతే. ఆయన మేబీ ఆయనలో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఒప్పుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన సంఘం మీద, ఆయన బండైన ఆయన మీద సంఘాన్ని కట్టారు. తమ్ముళ్ళారా, పరిచర్య అని నోటితో ఒప్పుకుంటే సరిపోదు, దెయ్యాలు కూడా ఒప్పుకుంటా ఉన్నాయి. నీకు దెయ్యాలకి పెద్ద తేడా ఉంది. నువ్వు దేవుని యొక్క బిడ్డలాగా, దేవుని యొక్క శిష్యుల్లాగా, ఈ 11 మంది శిష్యుల్లాగా నువ్వు కానీ వెల చెల్లించి దేవుని కొరకు నిలబడకపోతే నీకు పెద్ద దెయ్యానికి పెద్ద తేడా ఉండదు. దెయ్యం ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకుంటున్నావు, దానికి పెద్ద తేడా ఉంది. నువ్వు అవ్వకపోతే, దేవునికి స్వారూప్యంలోనికి దేవుని కొరకు వెల చెల్లించే ఆ స్థాయికి నువ్వు వెళ్ళకపోతే నీకు దెయ్యానికి పెద్ద తేడా ఉండదు. దెయ్యం ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకుంటున్నావు. నువ్వు మెస్సీయ యేసుక్రీస్తు అని ఒప్పుకుంటున్నట్టు పేతురు అక్కడ చెప్పినట్లుగా దెయ్యాలు కూడా నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు మెస్సీయవి అని దెయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. దానికి నీకు పెద్ద తేడా ఉంది. నువ్వు ఏదైతే ఒప్పుకుంటున్నావో అది నువ్వు అలా అవ్వకపోతే, దానికోసం నువ్వు నిలబడకపోతే నీకు దెయ్యానికి పెద్ద తేడా ఏం లేదు. నీకు దెయ్యానికి పెద్ద తేడా ఏం లేదు. ఎవడి కోసం, ఏం చూపించుకోవాలని? అసలు ఎవడ మిమ్మల్ని ఆస్వాదించేది? పరిచర్య కోసం అనగానే, ఎంగారి మేము ఒక టీం అనగానే నన్ను అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఈరోజు వర్షిప్ లేదు కాబట్టి నేను జాయిన్ అవను. అసలు ఎలా జరుగుతుంది నేను చూస్తా. మనం ఏదైతే ఇత్తుతామో ఆ ఫలాలు మనం కోస్తాం. ఇస్కరియోతు యూదా అలాంటి ఆలోచనలుతున్నాడు. చాలా భ్రష్టమైన బతికి చచ్చిపోయాడు. మేబీ అప్పుడు డబ్బులు తీసుకుని నాకు కాబట్టి ఇంత డబ్బులు వచ్చినాయి, నేను కాబట్టి ఇలా ఏదో సాధించానని అప్పుడు వరకు సంతోషంగా ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో గిల్టీతో చచ్చిపోతూ ఆ గిల్టీని తట్టుకోలేక వెళ్ళిపోయి ఊరేసి చచ్చిపోయాడు. నేను అలాంటి అవ్వాలన్న నా ఉద్దేశం కాదు. కానీ దేవుని కొరకు నిలబడితే దేవుడు ఎలా ఇచ్చిస్తాడో. ఈరోజు తోమో ఎక్కడో అనుమానం పక్షి, నేను ఏలు పెడితే చూడనని చెప్పిన ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశం మొత్తం సువార్త ప్రకటించడానికి నాంది విత్తనం వేసి వెళ్ళాడు. కేరళ తమిళనాడు ఇంత అభివృద్ధి చెందుతుందంటే అంతగా జర్మన్ టెక్నాలజీ పెట్టుకుని చాలా అంత బ్లెస్ అవుతుందంటే కేరళకి తోమా వచ్చిన విత్తనం, తీసుకొచ్చి ఇచ్చిన సువార్త అనే విత్తనం తమిళనాడు అంత బాగా ఆవిష్కరింపబడుతుందంటే కారణం ఏంటంటే తోమా అక్కడ వేసిన విత్తనాలు, పరిచర్య. మేబీ బలహీనతలైతే ఉండుండొచ్చేమో కానీ దేవుని కొరకు నిలబడిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. మేబీ ఈరోజు మనకి ఎక్కువ మంది ఉండకపోవచ్చు. యేసు ప్రభుతో పాటు కూడా మంది, నేను కూడా యేసు ప్రభుని వెంబడిస్తానని చెప్పేసి మందల వచ్చేవాళ్ళు యేసు ప్రభుతో పాటు. కానీ యేసు ప్రభు సిలువకి వెళ్ళినప్పుడు ఆయన కష్టపరిస్థితులు ఒక్కడు కూడా నిలబడలా. అందరూ తప్పిపోయారు. యేసయ్య నీతో పాటు నేను చెరసాల్లో ఉంటానని చెప్పిన పేతురు కూడా విడిచిపెట్టి నేను యేసు ప్రభుని ఎరగానే వెళ్ళిపోయాడు. వరి అవసరం లేదు. యేసు ప్రభు అసలు ఇప్పుడు వరి అవ్వలేదు. ఒక టైం వచ్చిన తర్వాత ఆయన్ని బిల్డ్ చేసుకుని వెళ్ళాడు, సంఘాన్ని బిల్డ్ చేశాడు. అద్భుతమైన పరిచర్య అక్కడ చూడటం జరిగింది. అద్భుతమైన పరిచర్య అక్కడ జరగటం జరిగింది. కాబట్టి ఈరోజు 3 ఉన్నారు, 4 ఉన్నారు, ఎంతమంది ఉన్నారని వరి అవసరం లేదు. మనం చేయాల్సిన పరిచర్య యథార్థంగా మనం చేస్తూ ఉంటే దాన్ని అభివృద్ధిపరచాల్సింది ఆయన టైంలో ఆయన కార్యం చేయాల్సిన వాడు ఆయనే. మనం దేవుని కొరకు వెల చెల్లించడంలో మనం చేయాల్సిన శ్రద్ధ భక్తితో మనం చేస్తూ ఉంటే ఈ పరిచర్య మంద కాదు, యంగారి మేము టీం మంద కాదు. అల్టిమేట్గా దేవుడు ఇచ్చాడు, దాన్ని నడిపించాల్సిన ఆయనే, కావాల్సిందని ప్రిపేర్ చేయాల్సింది ఆయనే. కాబట్టి మనం దాని గురించి ఈరోజున 2-3 చూసి బాధపడవసరం లేదు. అసలు ఎవరు జాయిన్ అయిపోయినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన టైంలో ఆయన ఖచ్చితంగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్తాడు. వాటికి ఈజీగా చాలామంది పడిపోతుంటారు. వాక్యమే, బైబిలే. ఒక ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత తప్పుడు బిల్లులు పెట్టమంటే తప్పుడు బిల్లులు, లేదా తప్పుడు మాటలు మాట్లాడమంటే తప్పుడు మాటలు, అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్పటం, లోపల ఎక్కడలేనంత స్వార్థం పెట్టుకుని గొడవ చేయమంటే ఇతరుల మీద ద్వేషం పెట్టుకోమంటే పెట్టుకుంటాం. నీకు దెయ్యానికి పెద్ద తేడా ఉంది. నువ్వు దేవుడు అంటా ఉన్నావు. ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడాల్సిన రీతిలో పశ్చాత్తాపడకుండా
నీకు దెయ్యానికి, నాకు దెయ్యానికి పెద్ద తేడా ఏముంటుంది? మనం చెల్లించాల్సిన రీతిలో ఎలా చెల్లించకుండా, పశ్చాత్తాపడాల్సిన రీతిలో పశ్చాత్తాపడకుండా, దేవుని దగ్గర నిలబడాల్సిన రీతిలో నిలబడకుండా, మనం చెల్లించకుండా దేవుని దగ్గర మనం ఆశీర్వాదాలు పొందుకోలేం. నా ప్రియ సహోదరులారా, నా తమ్ముళ్ళారా, నేను మీకు అన్నయ్యగా, ఒక లీడర్గా మీకు ప్రాధేయపడి చెప్పేది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను క్రిస్టియన్స్ని, లేకపోతే నేను బైబిల్ స్టడీస్కి అటెండ్ అవుతున్నాను, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తున్నానని చెప్పకండి. ఎక్కడ ఓ పక్కన అలా చెబుతూ మనం కానీ దేవునిలో ఉండకుండా పడిపోతే నీకును దెయ్యానికి పెద్ద తేడా, నాకును దెయ్యానికి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే దెయ్యం ఒప్పుకుంటుంది, మనం ఒప్పుకుంటున్నాం. కానీ దెయ్యానికి మనకి మధ్య తేడా ఏంటంటే, అది మరణమైనా ఏదైనా కానీ దేవుని కొరకు నిలబడటం, మనుషుల కోసం కాదు. ఈ మదన్నయ్య కాదు, లేకపోతే ఇంకో అన్నయ్య కాదు, ఇంకో అన్నయ్య కాదు. నువ్వు ఎంగారమీ ఆఫ్ గాడ్లో లేకపోయినా పర్లేదు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ నువ్వు నమ్మకంగా, దేవుడు ఇది నా పని కాదు, దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, నేను మనుషుల కోసం కాదు, దేవుని కొరకు నేను చేస్తున్నాను. అది ఎంతగా చెల్లించాల్సి వచ్చినా దాన్ని చెల్లించడానికి రెడీ అని ఎవరైతే నిజంగా ఆ విధంగా కష్టమైన దుఃఖమైన కానీ భరిస్తూ పేషెన్స్తో ఉంటారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. హెచ్చించాల్సిన రీతిలో హెచ్చిస్తుంటారు. ఇప్పుడు మన కొన్ని పరిస్థితులు మనకి అంత అందంగా కనిపించిపోవచ్చాము, కానీ దేవుని కొరకు నిలబడి యథార్థంగా ఉంటే మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, అద్భుతంగా ఆస్వాదిస్తాడు. ఈరోజు దెయ్యంలాగా ఉంటావా, లేకపోతే చెల్లించి దేవుని కొరకు మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో మనం ఆ విధంగా దాన్ని నమ్ముతున్నాం. మనం ఏదైతే నమ్ముతామో అదే ఒప్పుకుంటాం, అదే మాట్లాడతాం. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం నమ్ముతున్నామో ఆ విధంగా అవుతుంటాం. మనం నోటితో ఒప్పుకోవటం పెద్ద గొప్ప కాదు. మనం ఆ విధంగా అయ్యామా లేదా, ఏదైతే నమ్ముతున్నామో ఆ విధంగా మన యాక్షన్స్ ఉంటున్నాయా లేదా, మనం దేవుని కొరకు నిలబడుతున్నామా లేదా, ఏ వానక గొడుగులాగా, ఏ ఓసరి వెళ్ళేలాగా, ఏ రంగు దగ్గరికి వెళ్తే ఆ రంగులాగా మారిపోవటం. ఎన్ని రోజులు ఈరోజైనా చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభా ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఓసరి వెళ్ళేలాగా, లేకపోతే నా రంగులు మార్చుకుని, లేకపోతే నా భవిష్యత్తుకి ఇలా ఉందేమో, దయతో నన్ను క్షమించండి, నా బ్రతుకును మార్చండి. నీ కొరకు నేను చెల్లించి ఒక శిష్యుల్లాగా, ఆ శిష్యులు ఏ విధంగా అయితే నీ కొరకు అత్సాక్షిగా అయ్యి లోకానికి వెలుగునిచ్చారు, లోకానికి ఉప్పుగా ఏ విధంగా అవుతున్నారు, మేము కూడా అలా ఉంటాం ప్రభువా. వాళ్ళు తీసుకున్నాం పశ్చాత్తాపం చేసిన చిన్న ప్రార్థన వాళ్ళ లైఫ్ని టర్న్ చేసింది, అద్భుతమైన పరిచర్య చేశారు. సాతానుకు అవకాశం ఇచ్చిన ఇస్కరియోతు యూదా దేవుని దగ్గర పశ్చాత్తాపం పడటం కంటే లోపల రకరకాల గిల్టీతో, రకరకాల వాళ్ళతో కులిపోయి చివరి ఉరేసుకుని చచ్చిపోయాడు. చాలా భయంకరమైన చావు తెచ్చాడు. తను ఎవరికి పనికి రాకుండా కుక్కలు పిక్కి తినే పరిస్థితికి వెళ్ళిపోయారు. రేపు మన పరిస్థితి కూడా ఎలా ఉంటుంది? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సరైన రీతిలో ఒప్పుకుంటావా, దేవుని దగ్గరికి వచ్చి సరైన రీతిలో పశ్చాత్తాపడతావా, దాని నుంచి వచ్చే ఫలాలు వేరుగా ఉంటాయి. లేదని లోపల ఏదేదో చెత్తంతా పెట్టుకుని కుళ్ళిపోతూ ఉంటే దాని నుంచి వచ్చే ఆ పరిణామాలు కూడా వేరుగా ఉంటాయి. దేవుడు నువ్వు ఈరోజు ఏ విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావు, నిజంగా దేవునికి సేవకు, దేవునికి పరిచర్యలో, దేవునికి బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. ఏదైతే నువ్వు నమ్మావో దానికోసం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకుండా, ప్రయాసపడకుండా, ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా ఉత్తిని ఏది రాదు. శిష్యులు దాన్ని చెల్లించారు. ఈరోజుకి వాళ్ళు సజీవ సాక్ష్యంగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉంటావు? మన ముందులో ఉన్న పెద్ద సేవకులు కూడా అంతే. ఈసన్ గారు తీసుకున్న, భక్తి సింగ్ గారు చూసుకున్న, వారు ఎంతో త్యాగం చేశారు. ఎంతో గొప్ప ఓర్పుతో అనేకమైన ఆత్మలు సంపాదించారు, అనేక సంఘాలు కట్టారు. పరిచర్య అంటే, దేవుని సేవ అంటే ఆషామాషి కాదు, ఏదో అన్నది కాదు. మనుషుల కోసం కాదు, దేవుని కోసం చేసేది, దేవుని కొరకు త్యాగపూర్వకంగా మన జీవితాలని దేవుని కొరకు అర్పించేది. ఈరోజు ఎలా ఉంటావో చిన్న తీర్మానం తీసుకొని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని మనం ఈరోజు బైబిల్ స్టడీని ముగించుకుందాం. కృపా సత్య సంపూడైన మా పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో చాలా మాట్లాడారు అయ్యా. మీ గురించి ఏమనుకుంటున్నారు అని చూసినప్పుడు మా విశ్వాసం చాలా తక్కువ అని మమ్మల్ని పరిశీలించడానికి మీరు మమ్మల్ని అడుగుతున్నప్పుడు, అయ్యా కొంతమంది అలా అనుకున్నారు, ఇలా అనుకున్నారని చాలా చెప్పిన తర్వాత, నువ్వేమనుకుంటున్నావు అంటే, మేము నోటితో ఒప్పుకుంటున్నావు నువ్వు మెస్సియా అని,
నువ్వు యేసుక్రీస్తు అని క్రీస్తు అని ఒప్పుకుంటున్నావు, నువ్వే దేవుని కుమారుడు అని మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. కానీ మేము వెల చెల్లించాల్సిన రీతిలో శిష్యుల్లాగా నీ కొరకు ప్రయాసపడాల్సి వచ్చినప్పుడు, నీ దగ్గర పశ్చాత్తాపడి తిరిగి నీ కొరకు నిలబడాల్సిన సమయంలో మేము నిలబడలేక పడిపోతూ ఉన్నాం. చాలా ఏరియాస్లో, చాలా పరిస్థితుల్లో మేము పడిపోయే స్థితిలో ఉన్నాం. అపవాదికి అవకాశం ఇచ్చి ఇస్కరేతు యూదా లాంటి బ్రతుకు మా బ్రతుకులో చాలా ఉంటా ఉన్నాయి. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కడగమని, పరిశుద్ధపరచమని. నీ శిష్యులు నీ కొరకు ఏ విధంగా అయితే వెలిగారో, ఏ విధంగా అయితే నీ కొరకు వాళ్ళు వెల చెల్లించి నీ కొరకు బ్రతికారో, ఆ విధంగా బ్రతకడానికి మా కృపతో నాటిగా అనుగ్రహించమని. నిజంగా ప్రభా, చాలా పరిస్థితులు చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్న పరిస్థితులు మా కళ్ళ ముందు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మమ్మల్ని సులువుగా తెలియకుండానే ట్రాప్లు పడిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. మా సొంత శక్తితో, మా సొంత బలంతో మేము నీతిగా బతకలేమని నీ కృప కొరకు, నీ కొరకు మేము అర్థిస్తూ, నీ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మేము అర్థిస్తూ, అలనాడు మేడగది మీద మీ శిష్యుల మీద ఉంచిన నీ ఆత్మశక్తి మా మీద ఉంచమని వేడుకుంటూ, బలపరచమని వేడుకుంటూ, మీ ఆత్మ కలిగిన పేతురు ఏ విధంగా అయితే సువార్త పరిచయం చేశాడో, ఎలా విధంగా అయితే ఉద్యోగాన్ని చూడగలిగారు, నీ ఆత్మ కలిగి నీ కొరకు మేము ఉద్యోగం చూడగలడానికి, నీ ఆత్మ కలిగి మేము శరసాలైనా కానీ సంతోషంగా వెళ్ళి నీ కొరకు మేము బ్రతకడానికి సహాయించు. ఓ పక్కన ఖడ్గాలతో చంపేస్తున్నా కానీ, ఓ పక్కన బల్లెలతో పొడుస్తున్నా కానీ, ఓ పక్కన మమ్మల్ని ఉరి తీస్తానని లేకపోతే సిలువ వేయటానికి రెడీగా ఉన్నా కానీ, మేము నీ కొరకు ప్రభా మేము వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు నీ కొరకు మేము నిలబడటానికి సహాయించమని. ప్రభా, చచ్చిన చేపలాగా ఏదో లోకంలో కలిసిపోయి అలా వెళ్ళిపోతున్నాం అని కాకుండా, మేము నీ కొరకు మేము బ్రతికిన వారుగా, ఇస్కరేతు యూదులా కాక నీ శిష్యులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని. ఎంగారి మీ టీంకి నీ కొరకు వెల చెల్లించేవారు కావాలి, నీ కొరకు నిలబడేవాళ్ళు కావాలి. నోటితో ఒప్పుకోవటం కాదు, మేము కూడా క్రిస్టియన్స్, మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా ఏదో చేస్తున్నామని మేము ఆశ్చర్యకంగా చెప్పుకోవటం కాదు. అయ్యా, మా విశ్వాసం పరిశీలి నీతి కంటేను, హేరోదు నీతి కంటేను, వీటన్నిటికంటే మాకు గొప్పగా ఉండాలని మీరు చెప్తున్నారు. నీ కొరకు మేము శిష్యులు ఏ విధంగా అయితే త్యాగం చేశారు, ఏ విధంగా అయితే వెలను వెచ్చించారు, అది కష్టమైన, దుఃఖమైన, హింసైనా, ఏదే పరిస్థితి అయినా నీ కొరకు మేము నిలబడేవారుగా, నీ కొరకు మేము సాక్షి ఉండే వరకు వెల చెల్లించే వరకు మమ్మల్ని చేయమని. ఎంగారు మేము ఒక టీంని మీకు చేతికి అప్పగిస్తూ, మీరే ఈ పరిచర్య నాంది వేసింది వారు మీరే, దాన్ని కొనసాగించేవారు మీరేనని, మీ సమయంలో మీ చిత్తానుసారంగా దీన్ని హెచ్చించేవారు మీరేనని, నీ బలిష్టమైన రెక్కలు చూడటం మేము ప్రభా, బలిష్టమైన రెక్కలు చూడటం మేము దీని మనసుతో నీ పాదాలు దగ్గర వేడుకుంటా ఉన్నాం. సహాయం చేయమని, నీ కృప చూపించమని, మాలో నీ గొప్ప ధైర్యంతో, గొప్ప ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నీ కొరకు మేము బ్రతికే కృప మాకు అనుగ్రహించమని. మాలో ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి ఒక్క ద్వేషాన్ని, ప్రతి ఒక్క నీకు వ్యతిరేకమైన ప్రతి దానిని రక్తంతో పరిశుద్ధపరిచి శిష్యులు ఏ విధంగా అయితే నీ ఆత్మతో నింపి వాడుకున్నారు, మమ్మల్ని కూడా ఎంతమంది అయితే ప్రభా మమ్మల్ని కూడా ఇలా వాడుకోండి ప్రభా అని ఎంతమంది అయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అంతమంది మీద మీకు కనికరి ఉంచమని. నిజంగా నీ కొరకు వెళ్ళ చెల్లించే వాళ్ళు ఎంగారి మేము టీం కావాలి ప్రభా, మీరు అనుగ్రహించమని సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ నాయన యేసు శ్రేష్టమైన పుణ్యనామంలో అడుగుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీపించిన వారందరికీ, ఏకీపించలేకపోయిన వారందరికీ, ఎంతమంది అయితే ఆన్లైన్లోనూ ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరికీ ఆయన సన్నిధి, కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. మీరందరూ ఎంతో ఆసక్తితో జాయిన్ అయినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. చివరి వరకు ఉన్నారు, మధ్యలో కొంతమంది వెళ్ళిపోయినా కానీ